స్టార్ట్ చేయమా. సి లాంగ్వేజ్. ఫస్ట్ మన సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి తెలియాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలియకుండా మనము సి లాంగ్వేజ్ నేర్చుకోలేము. ఎందుకంటే సి లాంగ్వేజ్ కోసమే ఆపరేటింగ్ సిస్టమ్ కనుక్కున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? మీకు మామూలుగా ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పాను కదా. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ మేనేజెస్ ఆల్ ద రిసోర్స్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. అది ఎక్కడ చూసాం మనము? ఎంఎస్ ఆఫీస్లో చూసాం. ఇక్కడ ఏముంది? ఇట్ ఈస్ ద సాఫ్ట్వేర్ దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ యూజర్. కంప్యూటర్ యూజర్ అంటే మనమే కదా. కంప్యూటర్ యూజర్. వీళ్ళిద్దరికి మధ్యలో ఇంటర్ఫేస్ కనిపించడానికి కంప్యూటర్ యూజర్కి మనకి మధ్యలో అది ఒక ట్రాన్స్ఫార్మర్గా లేకపోతే ఒక మధ్యవర్తిగా యాక్ట్ చేస్తుంది అనమాట. అది లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనకి సిస్టమ్ ఇలా కనిపించదు. బ్లాక్ కలర్లో అలా కనిపిస్తుంది అనమాట. బ్లాక్ కలర్లో. అదే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ చూడండి. కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ 0,1. కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్. అవునా? బైనరీ లాంగ్వేజ్కి అర్థమయ్యేది ఏంటి? ఓన్లీ 0,1. ఈ 0,1ని అర్థం చేసుకొని ఇంకా అది ఏం చేస్తుంది మనకి? ఓన్లీ క్యాల్కులేషన్స్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం అన్నిటికీ యూజ్ చేస్తున్నాం కదా. అన్నిటికీ యూజ్ చేస్తున్నామంటే ఫస్ట్ మెయిన్ యూజ్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ వల్లే మనకి సి లాంగ్వేజ్ ఇలా కనిపిస్తుంది. బెస్ట్. లేకపోతే కంప్యూటర్ మనకి దేనికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కంప్యూటర్ యూజర్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ప్రోగ్రామ్ అంటే ఏంటి? కొన్ని ఫంక్షన్స్ రాస్తాము. ఇలా ఉండాలి, మేము ఇది నొక్కితే ఇది రావాలి. లేకపోతే మనం ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం అనుకో, గూగుల్ అప్లికేషన్లోనే యూజర్ నేము దీపు కానీ యూజర్ నేమ్ ఇవ్వగానే ఎంటర్ అంటాం. ఎంటర్ కానీ నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్తుంది కదా. అలా వెళ్ళడానికి, అలా ఫంక్షన్స్ని చూడడానికి మనకి యూజ్ అయ్యేదే ప్రోగ్రామ్ అనమాట. దాన్ని ప్రోగ్రామ్ రాస్తాం. ప్రోగ్రామ్ని ఎవరు డెవలప్ చేస్తారు? హూ డెవలప్ ద ప్రోగ్రామ్? ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ అంటే ఎవరు? ఒక హ్యూమనే. యూజర్ అనేది ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత మనకి ఆ ప్రోగ్రామ్ని సిస్టంలో రన్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? కంపైల్ లైక్ ద హై లెవెల్ లాంగ్వేజ్ టు మిషన్ కోడ్. మనం కంపైల్ చేసేది ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ కోడ్గా. ఇప్పుడు ఏంటి? ఇంగ్లీష్. ఇది హై లెవెల్ లాంగ్వేజ్. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ కదా. ఈ లాంగ్వేజ్ వెళ్ళిపోయి మిషన్ కోడ్గా, అంటే మిషన్ కోడ్ ఏంటి? బైనరీ నెంబర్స్ 0,1గా కన్వర్ట్ అవ్వడానికి మనము కంపైల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి? హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామ్. హిస్టరీ చూడండి. సి ప్రోగ్రామ్ని ఎప్పుడు ఎవరు కనుక్కున్నారు అనేది చూడండి. 1960లో జూమ్ చేయము. 1960లో ARGOL అనేది కనుక్కున్నారు. సి ప్రోగ్రాము స్టార్టింగ్ కనుక్కుంది 1960లో అనమాట. 1960లో ఎవరు? ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళు ఇది కనుక్కున్నారు. ఆ పర్సన్ ఎవరు? ఎలన్ జే పెర్లిస్. ఇతను కనుక్కున్నాడు అనమాట. దాన్ని వాడటం అది ఎంత ఎఫెక్టివ్గా లేదని చెప్పేసి నెక్స్ట్ 1967లో BCPL మార్టిన్ రిచర్డ్స్ దీన్ని కనుక్కున్నాడు. ఒక ప్రోగ్రామింగ్ ఇలా ఉండాలి అన్నట్టు కనుక్కున్నాక నెక్స్ట్ ఇది కూడా అంత ఎఫెక్టివ్గా లేదనేసి నెక్స్ట్ 1970లో కెన్ థామ్సన్. ఈ థామ్సన్ అనే అతను సి లాంగ్వేజ్ని బి పేరుతోటి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఇది కూడా మనకి అంత ఎఫెక్టివ్గా లేదనేసి 1972లో ట్రెడిషనల్ సి డెన్నిస్ అనే అతను
మనకి సి లాంగ్వేజ్ కంప్లీట్గా కనుక్కుంది ఇతనే, డెన్నిస్. ఈ డెన్నిస్ వల్ల సి లాంగ్వేజ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, సి లాంగ్వేజ్ ఎవరికి, కర్నింగ్ హామ్కి ఈ డెన్నిస్ కనుక్కున్న సి లాంగ్వేజ్ నచ్చింది. ఓకేనా, కర్నింగ్ హామ్కి సి లాంగ్వేజ్ నచ్చగానే అతను ఏం చేశాడు, ఇతను కూడా పార్ట్నర్ అయ్యాడు డెన్నిస్కి పార్ట్నర్ అయ్యి వీళ్ళిద్దరు కలిపి K&RC అనేసి దాన్ని బుక్ని రాశారు. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత 1978లో వీళ్ళు కర్నింగ్ హామ్ అండ్ డెన్నిస్ రిచర్డ్స్ ఇద్దరు కలిసి బుక్ రాశారు. ఇది రాసి రన్ అవుతున్నప్పుడు అమెరికా వాళ్ళు మనకి యాన్సీ కమిటీ వాళ్ళు ఈ బుక్ని పబ్లిష్ చేయడానికి ఒప్పుకున్నారు. ఓకేనా, పబ్లిష్ చేసి ఈ బుక్ని ఇక్కడ మనం యాన్సీ కమిటీ వాళ్ళే కదా పబ్లిష్ చేసింది. పబ్లిష్ చేసిన తర్వాత చాలా ఎక్కువ రన్ అయినాయి. ఓకేనా, ఎక్కువ సేల్ అయినాయి అనమాట. సేల్ అయిన తర్వాత ఈ యాన్సీ కమిటీ వాళ్ళు ఏం చేశారు, దీనికి ISO సర్టిఫై చేశారు. ISO కమిటీ వాళ్ళు వచ్చేసి దీని సి లాంగ్వేజ్కి ఈ బుక్కి దాన్ని మోడిఫై అయింది. తర్వాత యాన్సీ కమిటీ వాళ్ళు అప్రూవల్ చేశారు. తర్వాత ఈ బుక్ని వీళ్ళు ISO సర్టిఫై చేశారు. ISO సర్టిఫై చేసిన తర్వాత మొత్తానికి స్టాండర్డైజ్ కమిటీ వాళ్ళు దీన్ని 1999లో ఫుల్ అప్రూవల్ వచ్చేసింది అనమాట. మనకి ఇంకా ఎవరైనా వాడచ్చు, ఏ కంపెనీ అయినా వాడచ్చు అని అప్రూవల్ ఇచ్చారు.